ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ పాలనలో ట్రెండ్ సెట్ చేయాలి, ట్రెండ్ను ఫాలో అవ్వకూడదు అనేది. ఇప్పుడు అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మొన్నే దసరా ఉత్సవాలకి దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంటే అంటే అమరావతి, అంటే ఆవకాయ అన్నట్టుగా ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని అది కూడా విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర అలాగే భవానీ ఐలాండ్లో ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ దాన్ని అఫీషియల్గా ప్రారంభం కూడా చేస్తున్నారు. అయితే తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు చాటి చెప్పే విషయంలో ఇలాంటి కార్యక్రమాలు అయితే అవసరం. ఎందుకంటే చాలా కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. కొన్ని కళా సంస్కృతులు రేపు భవిష్యత్ తరాలకు అసలు ఉన్నాయా లేదా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో ఇటువంటివి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మన నాట్యాలు కానీ, కూచిపూడి కానీ, లేదంటే భరతనాట్యం కానీ ఇలాగా, అలాగే తోలుబొమ్మల ఆటలు, ఇవన్నీ అంతరించిపోతున్న కళలు, తోలుబొమ్మలు లాంటివి అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం ఒక రకంగా ఇది మంచి ప్రక్రియ. ఇదే నేపథ్యంలో బాబు గారి మార్క్ ఎంతవరకు దీని ద్వారా వస్తుంది, అదే టైంలో గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం కూడా ఎంతవరకు ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు అనేది కూడా ఆటోమేటిక్గా తెర మీదకి వచ్చే ఒక డౌట్. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఏంటి ఈ అమరావతి ఆవకాయ? ఈ ఆవకాయ అనే పేరు పెట్టడం, ఆంధ్ర ఆవకాయ ఆ పేటెంట్ మనదే అన్న బాబు గారి ఆలోచన ఎలా చూడాలి? ఎంత అమ్మాయి చేసినట్టుంది, అమ్రపాలి ఆలోచన అమ్మాయిది అనుకుంటాను. అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగానే ప్లాన్ చేసేది. అంటే ఐఏఎస్లకు ఉండేటటువంటి ఆలోచన తీరులో కొంతమంది కాస్త క్రియేటివ్గా ఆలోచిస్తారు. అమ్మాయి కాస్త అల్ట్రా మోడర్న్ ప్లస్ కల్చరల్ తెలిసిన అమ్మాయి, మన వైజాగ్ అనుకుంటా, తెలంగాణకి వెళ్ళి మళ్ళీ మన రీసెంట్గా మనకి ఇచ్చారు కదా, చేస్తుంది. తన ఆలోచన కందులు దుర్గేష్ కూడా సినిమా రంగం నుంచి వచ్చినోడు, ప్లస్ పవన్ కళ్యాణ్ ఏళ్లతో తిరిగేటటువంటి వాడు కాబట్టి కాస్త బాగా టూరిజం ఇంపాక్ట్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఆలోచన. చంద్రబాబు గారు అనేటటువంటిది దానికి ప్రోత్సహిస్తున్నారు, డబ్బులు నిధులు రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఆంధ్రాకి ఫ్లోటింగ్ పాపులేషన్ అవసరం ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విపరీతమైన ఫ్లోటింగ్ పాపులేషన్తో ఉంది. ఎందుకని? ఎండోమెంట్ టూరిజం బాగా డెవలప్ చేశాడు. అయోధ్య, మధుర, కాశీ ఇట్లాగా. మీకు ఉత్తరాఖండ్ బతికేదే టూరిజం మీద, ఆధ్యాత్మిక టూరిజం మీదనే బ్రతుకుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో ఇదివరకు ఏంటి, ఒక ఆస్పెక్ట్ నుంచి ఇప్పుడు ఈ టూరిజం అన్నటువంటి దాని మీద విపరీతమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు తిరుపతి దేని మీద బతుకుతుంది? దాని మీదనే బ్రతుకుతుంది, టూరిజం మీదనే, పుణ్యక్షేత్రంగా. ఇక్కడ ఈ ఒక టూరిస్టులు నిరంతరం సంచరణ. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తే, ఇప్పుడు నాకు ఇంట్లో పిల్లలు కూడా అదే అంటుంటారు అనమాట, విజయవాడ గుంటూరులో ఏముంటుంది మనకి, ఏదన్నా ఏ ఎగ్జిబిషన్ పెడతానో అది తప్పించి ఇంకేం కనిపించదు. లేకపోతే సినిమాలు ఇప్పుడు అంత పెద్దది ఎంటర్టైన్మెంట్ లేదు మీకు. హైదరాబాద్లో నక్లెస్ రోడ్ వెళ్దామా, రామోజీ ఫిలిం సిటీ వెళ్దామా, లేకపోతే హైటెక్ సిటీ వైపు వెళ్దామా, చూడడానికి బోలెడు కనబడతాయి అక్కడ. అదేదో దాని పేరే ఉంటారు, నీళ్ళల్లో డ్యాన్స్లు వేసేది ఉంటుంది కదా నెక్లెస్ రోడ్లో. అట్లాంటి సంథింగ్ ఏదో ఒకటి వారం వారం లెక్కేసుకుంటే ఏడాది పొడుగునా ఏటో ఒకవైపు పోవచ్చు మనం అక్కడ. అదే ఇక్కడ వచ్చేటప్పటికి మనకు అట్లాంటివి ఉండవు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్యాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. చాలా మంచి ఆలోచన. టూరిజం ఆస్పెక్ట్లో బాబు సూపర్, నో డౌట్ ఎట్ ఆల్. అందులో జగన్ టైంలో ఫెయిల్ అయ్యింది, చివరిలో తేరుకునే లోపు మిస్ అయ్యింది అదే టూరిజం. చివరిలో వాళ్ళు ఏదో స్పోర్ట్స్ది పెట్టారు. అక్కడ ఏంటంటే మెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్ జరిగింది తప్పించి పబ్లిక్ సెంట్రిక్ ప్రోగ్రాములు జరగల. లైక్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దసరాకప్పుడు ఒక A1 కన్వెన్షన్ సెంటర్లో ప్రోగ్రాములు, లేకపోతే సంక్రాంతికి ప్రోగ్రాములు, ఇట్లాంటివి అప్పుడు కూడా చేశారు. కాకపోతే జగన్ చుట్టూతానే జరిగేది ప్రోగ్రామ్. పబ్లిక్ పార్టిసిపేటెడ్ ప్రోగ్రామ్స్ అనేది ముఖ్యం. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలప్పుడు కొండ మీద హడావిడి జరిగేటప్పుడు ఇదివరకు ఏంటంటే ప్లేస్ ఉండేది కాదు కొండ కింద, బికాజ్ ఆ రోడ్ అంతా కూడా అదే హైవే. ఇప్పుడు పైన ఫ్లైఓవర్ కట్టేశాక ఆ కింద స్టాల్స్ పెట్టేయచ్చు, ఓ సంతలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, విజయవాడ దుర్గుడికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ వీధిలోంచి వెళ్ళేటటువంటి సందర్భంలో షాపులు అవన్నీ ఉంటాయి కదా, ఓ సంతలాగా నిరంతరం ఉంటుంది. అదొక రద్దీగాను కళ్ళకి ఇంపుగా కనబడతా ఉంటుంది. అట్లాగా ఈ స్టాల్స్, ఈ సరదా, ఇదొక జీవన విధానం. మన పల్లె ప్రాంతాలలో సంతలు ఎందుకు పెడతారు? ఒకటి మనకి దొరుకుతుంది. ఇప్పటికి కూడా మీకు అరకు ఆ రూట్లో వస్తుంటే ప్రతి వారం సంతలు జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్లో మీకు ఒక్కొక్క వారంలో ఒక రోజు ప్రతి ఏరియాలో కూడా ఇవన్నీ కూడా పెట్టి సంత పెడుతున్నారు. మనం ఇక్కడ కూడా నన్ను అడిగితే చంద్రబాబు గారు అసలు ఆలోచన చెయ్యొచ్చు.
చెయ్యాలి. అక్కడ హైదరాబాద్ చూసుకుని సంతలు పెట్టచ్చు ఇక్కడ కూడా. అవును. అప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ ఈయన పేరు చెప్పుకుంటారు అక్కడ. అవును. ఈయన ఆలోచనే కదా అప్పుడు నైట్ బజార్ అనేటటువంటిది విజయవాడలో అవి పెట్టుకొచ్చింది. ఆ నైట్ బజార్లు చక్కగానే సక్సెస్ అయినాయి కదా. దాన్ని జగన్ వచ్చి కొంచెం మెరుగులు దిద్దాడు, మళ్ళీ రంగులు గింగులు వేయించి ఆ ప్రాంతాల్లో ఈ గట్టించి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం పక్కన. బాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. టూరిజం విషయంలో బాబు గారు చాలా బాగుంటుంది, ఎందుకంటే జనాలు రావాలి ఇక్కడికి. కాకపోతే వచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు అనేది ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఒకేసారి 3-4 చోట్ల ఉత్సవాలు చేస్తున్నారు. ఇటు ఆవకాయ ఉత్సవాలు, అటు గండికోట ఉత్సవాలు, ఇట్లాగా విశాఖపట్నం అరకు ఉత్సవాలు, ఇట్లాగా నిరంతరం ఒక యాక్టివిటీ నడుస్తుంది. దానికి తోడు ఇంకో మంచి పని చేస్తున్నది ఏంటంటే కార్వాన్ టూరిజం. ఇంకో వైపున వచ్చేటప్పటికి ఈ టూరిజం ఒకటి నడుపుతున్నారు, ఏది కేరళలో ఉండే టైపు హౌస్ బోటింగ్ అన్నట్టు. హౌస్ బోటింగ్ బోట్లు పెడుతున్నారు. కాకపోతే కొంచెం దాంట్లో అంటే మరి వీళ్ళకి ఆలోచన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ కృష్ణానదిలో తిరగడం అన్నటువంటిది ఆల్రెడీ అలవాటు ఉంది. హౌస్ బోట్ అంటే పడుకుంటే అట్లాంటి చోట్ల ఏంటంటే ఏ మందు కొట్టేవాళ్ళు పడుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటుంది, కానీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలంటే ఆ రూటు మీకు కేరళలో హౌస్ బోట్లు అంటే మధ్యలో చిన్న సైజు ఊళ్ళు ఉంటాయి, అక్కడ సంతల్లాగా ఉంటుంటాయి అన్నమాట. ఆ తిరగటం ఇదంతా ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఇక్కడ అట్లా ఉండాలంటే కృష్ణానది దగ్గర నుంచినే కాకుండా విజయవాడలో కాలువలు ఉన్నాయి కదా, ఏది డ్రైవర్స్ కెనాల్ ఇట్లాంటిది, వాటిట్లో నుంచి నడుపుకుని పోవాలి, కానీ అక్కడేమో బ్రిడ్జిలు ఉన్నాయి తగులుతాయి, కాబట్టి అటు వెళ్ళలేరు. ఇక్కడేముంది భవానీ ఐలాండ్ పొన్నమి, అదే దాని పేరేంటిది కాదు పొన్నమి ఘాటు కాకుండా ఇదివరకు కృష్ణా గోదావరిని కలిపిన ప్లేస్ ఉంది కదా సంగం ప్రదేశం, అక్కడ వరకు అటు తిప్పుతారట, రాత్రి పూటలు కూడా ఉంచుతారట. అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది బేసిక్గా. ఇప్పుడు ఇదివరకు కూడా టూరిజం బోట్లలో పైన డ్యాన్సులు గించులు సంగీతం పాటలు అవి పెట్టేవాళ్ళు, అది ఒకసారి చూస్తారు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లంకల్లో ఈ చిన్న సైజ్ సంతలు పెట్టిస్తుండాలి, షాపులు గీపులు ఇవన్నీ పెట్టిస్తుండాలి లంకల్లో అట్లాంటిది. అట్లాగే ఒడ్డున 3-4 ప్రదేశాల్లో అప్పుడు ఆ 3-4 ప్రదేశాలకి వెళ్ళడము కాస్త కాలక్షేపం ఉంటుంది. మీకు మీ ఏరియాలో అదేది పాపికొండలది ఉంది, మధ్యలో లంక గ్రామాల్లో దిగుతారు, అక్కడ ఈ హడావిడి అంత ఉంటుంది కదా, తినేది తాగేది ఇదంతా కూడా. లేదంటే ఇది మందుబాబులకి పేకాట ఆడుకునే వాళ్ళకి మాత్రమే సరిపోతుంది, అప్పుడు గిట్టుబాటు కాదు చేసేటప్పుడు. కాబట్టి అది ఫ్యూచర్లో ఆలోచన చేస్తారేమో వాళ్ళు. బట్ ఈ ఉత్సవాలు పబ్లిక్ అందరు గ్యాదరింగ్, ఇప్పుడు పండగ వచ్చిన తర్వాత బంధువులు వీళ్ళు వచ్చారు అనుకుందాం మాకు బెజవాడలో, వచ్చిన తర్వాత ఏడకి పోవాలి, సినిమాకి పోవడం తప్పించే ఉంది, ఇంట్లోనే కూర్చోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఇది ఉంది, అట్లా పోతారు పొన్నమి ఘాటి దగ్గరికి. ఆ తర్వాత ఇప్పుడు ఆ 2 భవానీ ఐలాండ్లో కూడా పెడుతున్నారు కదా, అక్కడ కూడా పెడుతున్నారు. అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టండి. జగన్ ఫెయిల్ అయ్యింది ఏంటంటే అక్కడ నేను అంతకుముందు కూడా గతంలో చాలాసార్లు చెప్పాను, జగన్ డబ్బులు ఇచ్చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చిన తర్వాత అవి ఖర్చు పెట్టుకోవడానికి తగినటువంటి ఏర్పాటు చేయట్లేదు ఆయన. అది సరదా ఉండాల పబ్లిక్కి. ప్రభుత్వ యాక్టివిటీ నువ్వు నిరంతరం ప్రభుత్వం అనేది పనిచేస్తూనే ఉంటుందండి, ఎవడు చేయకుండా ఉంటాడు, కానీ అది పబ్లిక్కి రీచ్ కాదు. నాకేం అవసరం రోజు ప్రభుత్వంతో చెప్పండి, నాకేంటి ప్రభుత్వంతో అవసరం? ప్రభుత్వం చేస్తుందని నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఇట్లాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు అరే బాబు గారు వచ్చాక ఇది చేస్తున్నారా, ఈ టెంపో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పూర్తిగా లేదు, అప్పుడు మధ్యలోనే ఆగింది, దాని కింద మాత్రం ఈ గట్టిచ్చేసారు, చెట్లు గిట్లు పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ అవన్నీ కూడా ఆ కింద స్తంభాలకు మధ్యలో పిల్లర్లకు మధ్యలో వచ్చి సరదాగా ఆడుకునేవాళ్ళు జనాలు. అదొక అంటే ఒక పబ్లిక్కి సంబంధించిన ఆ సూక్ష్మమైన అంశాలలో లోకేష్కి ఉంది ప్రావీణ్యం, చంద్రబాబుకి ఉంది ప్రావీణ్యం. ఎందుకంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, దేశ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ని ఇక్కడ చూపిస్తున్నారు పబ్లిక్కి, అది మంచి కాన్సెప్ట్. సార్ ఒకటి ఇక్కడ నిజంగా ఇది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఈ తరానికి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఎంత డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ యుగం కాబట్టి వీళ్ళకి అసలు ఈ బుర్రకథలు ఇవన్నీ తెలియదు యాక్చువల్గా, ఈ తోలు బాంబులు అట్లా మనకంటే తెలుసు, మన చిన్నప్పుడు చూసాం కాబట్టి. అయితే ఇవి ఏదో ఒక పర్యాటక ప్రాంతంగా ఈ ఫెస్టివల్స్గా ఒక 2-3 రోజులకే పరిమితం అవ్వడం, అంటే శాశ్వతంగా వీటిని అంటే ఒక పక్కేమో కార్పొరేట్ స్కూళ్ళకి కార్పొరేట్ విద్యకి ఎంకరేజ్ చేస్తుంది ఇదే ప్రభుత్వం, ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఒక 2-3 రోజులు పెట్టి మేము కూడా ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవిస్తున్నాం చాటి చెప్తున్నాం అంటున్నారు. వీటిని శాశ్వతంగా రేపటి భవిష్యత్తుకి తెలియజేసే కార్యక్రమాలు ఏమైనా రూపొందించడం అవసరమా?
అంటే ఒక్కటండి, పబ్లిక్ ఎంతవరకు అవసరం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రోజు డ్యాన్స్లు వేయం కదా మన ఇంట్లో, రోజు ఏం చెయ్యం కదా. తెలుసుకోవడం అనేటటువంటిది సంప్రదాయం అవసరం, అది చెప్తున్నారు, మంచిది. ఇష్టం ఉన్నోడు మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటాడు, ఇష్టం లేనటువంటి వాడు డ్యాన్సులు నేర్చుకుంటాడు, అదేదో పాశ్చాత్య నృత్యాలు. లెట్ దెమ్ లీవ్, ఎవరికి ఏది కావాలో అది బతకనియాలి, దానిట్లో ఎదురుపోకూడదు ప్రభుత్వం. అదే సందర్భంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ వైద్యం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది తెలియజేస్తున్నారు. ఆ విషయంలో బాబు గారిది మంచి ఆలోచన. ఇటువంటి చూసినప్పుడు మాత్రం గత ప్రభుత్వ లోపాలు అయితే కనిపిస్తాయా, ఇలా ఎందుకు చేయలేకపోయారు? ఖచ్చితంగా, అంటే దాని వలన పోయేది వచ్చేది ఏం కాదు, కానీ ప్రభుత్వం నిరంతరం ఏదో చేస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి, ఇట్లాంటి వాటిలో ఒక ఉపాధి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇవాళ పరీక్ష రాశాను, మరుసటి రోజు ఈనాడులో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సిటీ కేబుల్కి వచ్చేటప్పటికంటే ఈనాడులో ఏంటి మనకి రోజు లైన్ అకౌంట్ నెలకు వచ్చేది. ఈ లైన్ అకౌంట్ నుంచి పెళ్ళి అయ్యేటప్పటికో భయం వేసింది, ఫిక్స్డ్ అమౌంట్ లేకపోతే కష్టం కదా అని చెప్పేసి. అందుకని ఫిక్స్డ్ అమౌంట్ కోసం అప్పుడు సిటీ కేబుల్లో స్టాఫ్ రిపోర్టర్గా జాయిన్ అయ్యాను అనమాట. జీతం సరిపోయేది కాదు. అప్పుడు ఈ సెలవు రోజుల్లో ఇట్లాగ ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు ఈ భవానీ ఐలాండ్లోనే చిన్న చిన్న పింగాణి బొమ్మలు పెట్టి అమ్ముకోవడం ఇట్లాంటివి చేసేవాడిని. సరే, దీపావళికి మందు సామాన్లు అమ్ముకోవడం ఇట్లాంటిది, అంటే సంథింగ్ ఏదో ఒకటి, నాకు అదొక అదనపు ఉపాధి. అవును, ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు తర్వాత దాని పేరేంటది, మన ఈ డ్వాక్రా వాళ్ళది ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అంటే అవి కాకుండా డ్వాక్రాలో మేము లేము కాబట్టి అది కుదరదు కాబట్టి అప్పుడు ఈ మన శ్రామిక విద్యాపీఠ వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. శ్రామిక విద్యాపీఠ అని ఉండేదన్నమాట. ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంటుంది. మహిళలకి కుట్టు శిక్షణలు, అల్లికలు ఇట్లాంటివన్నీ నేర్పేది. వాళ్ళు స్టాల్స్ పెట్టేవాళ్ళు. అందులోకి వెళ్ళి కొంత వేరే స్టాల్ వాళ్ళతో ఎగ్రి అయ్యి అక్కడ కొన్ని వ్యాపారం చేసుకోవడం ఇట్లాగా. అంటే మనం ఎవరి దగ్గర చేతులు చాచి లేకపోతే మన వృత్తిని తాకట్టు పెట్టి చేసే దరిద్ర పనులు కాకుండా మన కష్టం ఎట్లాగూ రోజు పని చేస్తున్నాం, ఇది అదనపు కష్టం ఇంకోటి చేసుకుని అట్లా ఇంకో రూపాయి బాధ్యతాయుతంగా నిజాయితీగా సంపాదించుకుందాం అనుకునేటటువంటి దాంట్లో చేసేవాళ్ళు. అది చెయ్యాలంటే 10 షాపులు పెట్టిన చోట పెడితే వస్తారు, కానీ నేను నా ఇంటి ముందు పెట్టుకుంటే రారు కదా బేసిక్గా. అది కాబట్టి అట్లాగ కొంతమందికి 4 రూపాయలు సంపాదించి, కొంతమంది అయితే ఓన్లీ ఎగ్జిబిషన్ల మీదనే ఉండేవాళ్ళు. అప్పట్లో ఏడాది మొత్తం మీదన కనీసం 10-12, అంటే మాకు విజయవాడలో 45 రోజులు మెయిన్ ఎగ్జిబిషన్ ఉండేది, ఇది పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో. అది కాకుండా అమ్మ హాల్ అని చెప్పేసి మొగలరాజపురంలో ఉంటుంది. ఆ హాల్లో నెలకి ఒక ఎగ్జిబిషన్ అన్నా ఉండేది, 2 రోజులు 3 రోజులు ఎగ్జిబిషన్లో. అట్లాగే జంకారా గ్రౌండ్స్లో ఒక ఎగ్జిబిషన్ ఉండేది. ఇట్లాంటి వాటిట్లలో మాత్రమే పెట్టుకుని బతికేసిన మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళ భర్తలు ఏదో ఉద్యోగం చేస్తారు, అదనంగా వీళ్ళు సంపాదించేది ఉండేది. చీరల స్టాల్స్ పెడతారా, లేకపోతే దాని పేరేంటది కొవ్వొత్తుల స్టాల్స్ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలు బొమ్మల, ఇప్పుడు కొంతమంది కొండపల్లి బొమ్మలు కొనుక్కొచ్చి అక్కడ పెట్టి అమ్ముతారు. అట్లాంటివి ఉంటాయి రకరకాలైనటువంటిది. అది ఓ రకంగా చెప్పాలంటే ఎవరి దగ్గర చేతులు చాచకుండా అదనపు సంపాదించుకోవడానికి ప్రజలకు అవకాశం కూడా, ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఉట్టి అక్కడ టిఫిన్ అమ్ముకునే వాళ్ళు సంపాదించుకునేది వీళ్ళందరికంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఉంటుంది, ఇవాళ జరుగుతున్నది బుక్ ఫెస్టివల్, అదొక సరదా, అది అయ్యే టైంకి అవకాశం వస్తుంది. ఇట్లా సంథింగ్ ఒక డిఫరెంట్ అనేటటువంటిది అవసరం. ఆ విషయంలో బాబు గారిని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను నేను. రైట్ చూద్దాం. మొత్తానికి సంక్రాంతి సంబరాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాస్తంత వెరైటీగా రెడీ చేసింది. ఓకే, ఈ క్రెడిట్ అమ్రపాలి గారిదే అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం, ప్రోత్సహించడం, నేటి తరానికి ఇవన్నీ కూడా తెలియజేయాలి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అనే ఉద్దేశంతో. కాకపోతే వీటిని ఇలాగే మొన్న దసరాకి ఎలాగైతే ఉత్సవం చేశారో అలాగే తెలుగు పండగలు ఎప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు రేపు ఉగాది కూడా రాబోతోంది, ఇలాంటివి కంటిన్యూ చేస్తే నేటి తరానికి చాలా విషయాలు తెలుస్తాయి అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. మొత్తానికి అప్రిషియేట్ చేయాలి ఇలాంటివి చేస్తుంటే ప్రభుత్వం.